చిరస్మరణీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు హాజరై అమరజీవి పొట్టి శ్రీరాములు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, ఉమ్మడి భద్రాసు రాష్ట్రంలో తెలుగు వారిని అవమానకరంగా చూడటం తట్టుకోలేని ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి శ్రీరాములు అని, భావితరాలకు ఆదర్శ నేత అని ఆయన జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో బోండా వీర సత్యనారాయణ మూర్తి, మానేపల్లి వీర్రాజు గుప్తా, బోండాడ వెంకట జగన్నాథం, దారా శ్రీనివాస్ అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జాతిపిత మహాత్మా గాంధీకి జాతిపిత మహాత్మా గాంధీకి జాతిపిత మహాత్మా గాంధీకి. మనకి చేస్తూ ఉంటాం. ఈ వైశ్య జాతి ఖ్యాతిని ప్రపంచ వైశ్య జాతి ఖ్యాతిని నలుదిశలు ఒక గ్యాలరీ నుంచి దీన్ని ఈ జన్మదినాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన జయవాసి ముందుగా అంటే టైము మన అందరికీ వ్యాపారాలు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి 125వ జయంతి సందర్భంగా మన జగ్గంపేట గ్రామంలో ఆర్యవైశ్య సంఘం మరియు వాషి క్లబ్ వనిత, వాషి క్లబ్ బీటెక్ మరియు ఆర్యవైశ్య మహిళ అందరూ కూడా ఈ కార్యక్రమం చేసినందుకు ముందుగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మహిళా అధ్యక్షురాలండి సాయిలక్ష్మి గారు వేదిక రావాల్సిన కూర్చున్నాం. ప్రెసిడెంట్ గారు కదా రాష్ట్రం కోసం 58 రోజులు అమరదీక్షణ వ్యక్తి ఉన్నారంటే మన దేశంలో ఒకే ఒక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారి జయంతి ఈరోజు మొత్తం రాష్ట్రంలో మనం అందరూ కూడా గమనించిన విషయం. మన వైశ్య కులంలో పుట్టి సంయుక్త రాష్ట్రాల కోసం, భారత ప్రత్యేక రాష్ట్రాల కోసం అప్పుడు తమిళనాడులో తెలుగు ఎవరు మాట్లాడేవారు, అందరు తమిళ మాట్లాడేవారు. ఆయన 58 రోజులు దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన వ్యక్తి ఉన్నారంటే మన భారతదేశ చరిత్రలోనే ఒక పొట్టి శ్రీరాములు గారి మనం చెప్తున్నాం సోదరులారా. అలాంటి వ్యక్తిని మన ఈ రోజు ఎంతైనా సరే గర్వించిన విషయం. మన వైశ్య కులంలో పుట్టి మన జాతి పుట్టినందుకు ఎంతో కూడా గర్వపడాలి. మరి ఈ చక్కటి అవకాశం కల్పించిన జగ్గంపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, సంఘం సభ్యులకి, అలాగే మహిళా సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.